హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ దిలీప్ మురుగన్. వెల్కమ్ టు టెడ్ మెటెక్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మీకు ఒక హోమ్ థియేటర్ అయితే చూపించబోతున్నాను. అండ్ ఈ హోమ్ థియేటర్ వచ్చేసి నా హోమ్ టౌన్ విజయనగరంలో అయితే చేయడం జరిగింది. అండ్ ఈ హోమ్ థియేటర్కి బడ్జెట్ ఎంత అయింది, ఏం సిస్టమ్ వాడాం, అకౌస్టిక్స్ ఎలా చేసుకున్నాం, రూమ్ సైజ్ ఎంత, ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్ ఈ వీడియోలో నేను మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దట్ ఎవరైనా సరే ఒకవేళ చేసుకోవాలి అనుకున్నట్లయితే ఎలాంటి స్పీకర్స్తో వెళ్ళొచ్చు ఏంటి అనేది క్లియర్గా మీకు క్లారిటీ వస్తుందని ఈ వీడియోలో అయితే నేను మీకు ఈ హోమ్ థియేటర్ టూర్ అయితే నేను మీకు చూపిస్తున్నాను. ఒకవేళ మీరు కూడా హోమ్ థియేటర్ చేసుకోవాలి అనుకున్నట్లయితే మన mby.in వెబ్సైట్లో మీరు లాగిన్ అయ్యి రిజిస్టర్ అయ్యి మీరు డైరెక్ట్గా కన్సల్టేషన్ అయితే బుక్ చేసుకోవచ్చు. అండ్ ఆ కన్సల్టేషన్ ఫీ అనేది మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ అయితే ఉంటుంది. ఇన్ కేస్ ఎవరైనా సరే ప్యాషనేట్గా మేము చేసుకుందాము హోమ్ థియేటర్ అనుకుంటే మాత్రం జస్ట్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. డెఫినెట్గా ఒకసారి మీరు కాంటాక్ట్ అయితే మీ హోమ్ థియేటర్ని ఇలా మీరు మేకవర్ అయితే చేసుకోవచ్చు మీకు తగ్గట్టుగా. ఓకే, సరే, ఆలస్యం చేయకుండా లెట్స్ బిగిన్ అ వీడియో. ఫ్రెండ్స్, యాక్చువల్గా సార్ వచ్చేసి బిల్డరు. అండ్ బిల్డర్ అంటే మీ అందరికీ తెలిసిందే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక 4 to 5 డెఫినెట్గా కొటేషన్స్ వేపిస్తారు. రెండోది కంపారిజన్ చేస్తారు, క్వాలిటీ కంపారిజన్ చేస్తారు, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అన్ని కంపారిజన్ చేసిన తర్వాతనే ఒక దానికైతే ఫిక్స్ అవుతారు. ఎందుకంటే ఎక్కువగా ఈ ఫీల్డ్లో ఉన్నారు కాబట్టి. సరే, అలా హోమ్ థియేటర్స్ ఒక 4 to 5 అయితే చూడడం జరిగింది. 4 to 5 చూసేటప్పుడు సారు లాస్ట్గా నా దగ్గరకు వచ్చారు. వచ్చిన తర్వాత ఒక 2 daysలోనే నాకు కంప్లీట్గా ప్రాజెక్ట్ అయితే కన్ఫర్మ్ చేయడం జరిగింది. ఎందుకు 2 daysలో కన్ఫర్మ్ చేసేసారు అని అంటే వెరీ సింపుల్. సార్ మిగతా హోమ్ థియేటర్స్ అన్నీ చూడడం జరిగింది. ప్రతి దగ్గర యూస్ చేసేది ప్లైవుడ్డే. సో ప్లైవుడ్ మన హోమ్ థియేటర్లో పర్ఫెక్ట్ కాదు. కారణం ఏంటి అంటే ఇట్స్ ఎ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ సర్ఫేస్ అనేది మనకి సాఫ్ట్ ఉంటే ఒకలాగా ఉంటుంది అండ్ హార్డ్ ఉంటే ఒకలాగా ఉంటుంది. సింపుల్గా చెప్పాలి అనుకుంటే సౌండ్ వేవ్స్ అనేవి ప్లైవుడ్ మీద రిఫ్లెక్ట్ అవుతాయి. మేం చేసే బోర్డ్ ఏదైతే ఉంటుందో అది కంప్లీట్గా రిఫ్లెక్ట్ అవ్వదు, చాలా వరకు మీకు డిఫ్యూజ్ అవుతుంది. సో సౌండ్ రిఫ్లెక్షన్ రాకుండా ఉండడానికి చేసేదాన్ని ఎకోస్టిక్స్ అంటారు. సౌండ్ ప్రూఫింగ్ వేరు. సౌండ్ ప్రూఫింగ్ అంటే ఏంటి, లోపల సౌండ్ లోపల, బయట సౌండ్ బయట. హోమ్ థియేటర్కి సౌండ్ ప్రూఫింగ్ చేయకూడదు, ఎకోస్టిక్స్ చేయాలి. ఎకోస్టిక్స్ అనేది బయటికి లీక్ ఉంటుంది, సౌండ్ లీక్ ఉంటుంది, కాకపోతే అసలు ఏం పెద్దగా మీకు బయటకైతే ఎక్కువగా వెళ్ళదు. ఓకే, మీరు ఒక 80% ఆఫ్ వాల్యూమ్లో విన్నారనుకోండి, మీకు బయటకు వెళ్ళేదో 10% 15% ఉంటుంది. సౌండ్ ప్రూఫింగ్ అంటే అసలు జీరో, మీకు పెద్దగా అసలు వెళ్ళను కూడా వెళ్ళదు. వాళ్ళు చూసిన డెమో రూమ్స్ అన్నిటిల్లో కూడా కళ్ళు మంటలు రావడం జరిగిందంట. రెండోది విపరీతమైన స్మెల్ రావడం, ఇలాంటివి జరిగినాయి. మన డెమో రూమ్కి వచ్చినప్పుడు సార్ అయితే అలాంటిది ఏమీ ఫీల్ అవ్వలేదంట. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా ఫ్రెష్గా ఉంది అని అయితే చెప్పడం జరిగింది. సో నేను ముందు ఏసీ కూడా ఆన్ చేసి ఉంచలేదు. అప్పుడు కరెంట్ పోయింది. సారాలు వచ్చేటప్పటికి కరెంట్ పోయింది. ఆల్మోస్ట్ ఒక 1/2 hour ఉన్నారు. కొంచెం రూమ్ అనేది కొంచెం హీట్గానే ఉంది. అయితే అక్కడ ఉన్నారు. అప్పుడు సార్ చెప్పారు గమనించి, సో దిలీప్, నేను చాలా వాటి దగ్గర అయితే నేను చూశాను, కాకపోతే ప్రతి దగ్గర కళ్ళు మంటలు వచ్చేసి, కళ్ళంటే వాటర్ వచ్చేసి అడిగితే వాళ్ళు ఏమంటున్నారంటే ఒక 1 year 2 year వరకు ఇలాగే ఉంటుంది, తర్వాత మెల్లగా తగ్గుతుంది అని అంటున్నారు. నో, అది ఎప్పటికీ అలాగే ఉంటుంది. ఎయిర్ కండిషనర్ మీరు ఆన్ చేసుకొని ఉంచుకోవాలి ఒక 1 hour బిఫోరే. మన దగ్గర మనం చేసే అకౌస్టిక్స్లో అలా ఉండాల్సిన అవసరం లేదు. మీకు హోమ్ థియేటర్ చేసిన దగ్గర నుంచి కూడా ఎటువంటి స్మెల్ రాదు. ఇది ఫస్ట్ పాయింట్. తర్వాత హోమ్ థియేటర్ చేసిన తర్వాత చిన్న స్మెల్ వస్తుంది. ఆ స్మెల్ ఏంటో తెలుసా, మేము వేసే కార్పెట్ మేము తయారు చేయం, కాకపోతే ఆ కార్పెట్ అనేది చిన్న స్మెల్ వస్తుంది. ఎందుకంటే మనకి ఎయిర్ సర్క్యులేషన్ అనేది ఈ హోమ్ థియేటర్స్లో ఉండవు కాబట్టి. ఓకే, కార్పెట్ స్మెల్ కొంచెం వస్తుంది తప్ప మీకు ఏదైతే ఈ కళ్ళు మంటలు ఇలాంటివి ఉన్నాయో, ఇచ్చింగ్ ప్రాబ్లమ్స్ ఇలాంటివి ఇవి కూడా మనం చేసే హోమ్ థియేటర్స్లో రావు. సో ఇది ఎందుకు మీకు ఇలా స్ట్రెస్ చేసి చెప్తున్నాను అని అంటే, ఎప్పుడైనా సరే హోమ్ థియేటర్ చేసుకునేటప్పుడు కోరుండి మనం ఎటువంటి డిసీజెస్ని కొనుక్కోకూడదు. కొంతమంది గ్లాస్ వుల్ వాడతారు. ఇలా చీప్ మెటీరియల్ వాడడం వల్ల ఏమవుతుంది అని అంటే, రూమ్ అనేది ఎప్పటికీ క్లోజ్డ్ రూమ్లో ఉంటుంది కాబట్టి సమ్మర్ సీజన్లో విపరీతమైన హీట్ టెంపరేచర్ అన్ని బిల్డ్ అయ్యేటప్పుడు తెలియకుండానే అక్కడ ఒక ఔడర్ స్మెల్ అనేది బిల్డ్ అవుతూ ఉంటుంది. అండ్ అది ఎప్పుడైతే మనం ఇన్హేల్ చేస్తామో మనకి చాలా డిసీజెస్ వస్తాయి. డబ్బులు ఖర్చు పెట్టి మరీ ఎందుకు డిసీజెస్ని తెచ్చుకోవాలి? అందుకనే ఎక్కడ కూడా మేము ప్లైవుడ్ని యూస్ చేయం. ఇది ఎందుకు ఇంత స్ట్రెస్ చేసి చెప్తున్నాను అంటే, హోమ్ థియేటర్ ఎవరైనా చేసుకోవచ్చు. సార్ నా దగ్గరకు వచ్చినప్పుడు సార్ నాకు ఇచ్చిన బడ్జెట్ ఏంటంటే, నా దగ్గర ఒక హోమ్ థియేటర్ ఉండాలి, నేను వింటానా చేస్తాననే సార్ అన్నారు. ఏదో ఉండాలి, దానికి రూమ్స్ కేటాయించాం కాబట్టి డెఫినెట్గా ఉండాలి. ఒక 5 to 6 lakhs అవ్వదంటే లేదు సార్, అవ్వదు. ఒక మినిమం 12 lakhs బడ్జెట్ అయితే మీరు పెట్టుకోవాలి. పెట్టుకుంటే మీ రూమ్ సైజుకి తగ్గట్టుగా అవుతుంది. సరే, ఇక్కడ 4 sub కాన్ఫిగరేషన్ ఇచ్చాం, కానీ ఒక సబ్ సరిపోదా? ఒక సబ్బే కదా మ్యాక్సిమం, అందరూ ఒక సబ్బే ఇస్తారు. అసలు ఒక రూమ్కి ఎన్ని సబ్ ఊఫర్స్ ఉండాలో వాళ్ళకి తెలియదు. మనం రూమ్ సిమ్యులేటర్లో మనకు సాఫ్ట్వేర్ ఉంటుంది. మనం రూమ్ సిమ్యులేటర్లో మొత్తం రెండర్ చేస్తే ఎక్కడెక్కడ డిప్స్ వచ్చినాయి, ఎక్కడ కరువుస్ బాగా పడిపోయినాయి, బాగా హైస్ వెళ్ళినాయి అన్నీ చూసి మనం ఒక స్పెరికల్, ఒక డోమ్ లాంటిది క్రియేట్ చేసి మనం చూసుకున్నప్పుడు ఓకే, దీనికి 2 subs, దీనికి 4 subs, దీనికి ఒక సబ్ చాలు. అది రూమ్ సైజ్ డిపెండ్ అవుతుంది తప్ప మన బడ్జెట్ డిపెండ్ అవ్వదు. ఓకేనా? సో ఇది బయట మార్కెట్లో పెద్దగా ఐడియా లేకపోవడం వల్ల ఒక సబ్ వేసేస్తారు.
కానీ ఇక్కడ రూమ్ చాలా చిన్నది, 4 సబ్స్ ఉన్నాయి. అండ్ ఇంకొక రూమ్, నా రూమ్ కానీ చూసుకుంటే 16:31. అక్కడ ఎన్ని ఉన్నాయి, 2 సబ్బులే ఉన్నాయి. మరి ఆ 2 సబ్బులతో అక్కడ డ్రైవ్ అయిపోతుంది, ఇక్కడ ఎందుకు 4 సబ్బులు కావాల్సి వచ్చింది అంటే సార్ క్లియర్గా నేను చూపించా, విజువల్గా చూపించినప్పుడు ఓకే 4 సబ్ కాన్ఫిగరేషన్కి వెళ్ళిపోతాం. ఇలా ప్రతిదీ కూడా ఎడ్యుకేట్ చేసే మనం ఒక ప్రాజెక్ట్ని అయితే డీల్ చేస్తాం. సరే, ఇప్పుడు దీంట్లో ఏమేమి వాడామనేది మీకు క్లియర్గా షార్ట్గా మీకు చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో వాడిన స్పీకర్ ప్యాకేజ్ వచ్చేసి వార్ఫెడాల్ క్రిస్టల్. చాలా బేసిక్ ప్యాకేజ్. వార్ఫెడాల్ బ్రాండ్లోనే ఇవి బడ్జెట్ లెవెల్, ఎంట్రీ లెవెల్ అనే చెప్పొచ్చు. ఓకే, మొత్తం ప్యాకేజ్ అంతా కూడా కలిపి ఎంఆర్పి చెప్తున్నా 96,000 రూపీస్ ఉంటాయి. మొత్తం 5 స్పీకర్స్ వస్తాయి, సెంటరు, టవర్సు అండ్ బ్యాక్ సరౌండ్స్. అంతే, ఇక్కడ ఈ 5 స్పీకర్సే ఉన్నాయి. ఇంకో 2 స్పీకర్స్ కూడా ఇన్వాల్వ్లో కానీ ఎక్కడ కూడా వేయలేదు. కానీ వైర్ అయితే ముందుగానే లాగి అయితే లోపలికి ఉంచాం. ఓకే, ఎప్పుడైనా ఇన్ కేసు యాడ్ చేసుకోవాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. స్పీకర్ ప్యాకేజెస్ ఈ ఫ్రంట్ సరౌండ్స్, సైడ్ సరౌండ్స్ మరి ఏం అవసరం లేదా అని అంటే, ఎప్పుడైతే 19 ఫీట్ ఉంటుందో 19 ఫీట్కి 5 స్పీకర్స్ అనేవి మోర్ దాన్ ఎనఫ్. కావాలి పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చు, బడ్జెట్ పెరుగుతుంది. కానీ మేము సజెస్ట్ చేసేది 19 ఫీట్ వరకు మీరు సరౌండ్స్ వెయ్యకపోయినా పర్వాలా, సైడ్ సరౌండ్స్ వెయ్యకపోయినా పర్వాలా. ఇన్ కేసు 20 కానీ దాటింది అనుకోండి రూము, మీ దగ్గర బడ్జెట్ లేకపోయినా మేము వేయమనే చెప్తాం, ఎందుకంటే ఆ ఫీల్ రాదు. ఓకేనా? సో ఇక్కడ మేము 5.4.4 వేయడం జరిగింది. అంటే 4 సబ్స్ వేయడం జరిగింది. 4 సబ్స్ ఇలాక్ బ్రాండ్ నుంచి తీసుకోవడం జరిగింది. అండ్ 4 అట్మాస్లు వేయడం జరిగింది. అండ్ అవి కూడా మనకి వార్ఫెడాల్ WCM 65 6.5 ఇంచ్ డ్రైవ్స్ అవి. అండ్ మీరు బడ్జెట్ ఉందనుకుంటే 8 ఇంచ్ డ్రైవ్ కూడా వేసుకోవచ్చు. అండ్ ఈ ప్యాకేజ్ అంతా కూడా టింబర్ మ్యాచ్ పోకుండా సరౌండ్స్, టవర్స్ అన్నీ ఒకటే బ్రాండ్ వెళ్ళాం, అట్మాస్లు కూడా ఒకటే బ్రాండ్కి వెళ్ళాం. అండ్ వీటికి తగ్గట్టుగా మనకి ఇలాక్ బ్రాండ్ బాగా సూట్ అవుతుంది. ఇది టెస్ట్ చేస్తేనే మీకు తెలుస్తుంది తప్ప మన బడ్జెట్లో ఒక సబ్ వేసేద్దామని మాత్రం దయచేసి వెయ్యకూడదు. సో ఇదంతా కూడా ఏంటంటే మీకు పర్ఫెక్ట్ నాలెడ్జ్ ఉంటేనే దీని గురించి మీకు ఒక ఐడియా వస్తుంది. లేకపోతే నా దగ్గర ఉన్న ప్రోడక్ట్ని నేను అమ్ముకోవడం కోసమే చూస్తాను. సో నేను ఎప్పుడు హోమ్ థియేటర్స్ అలా చేయను, ప్యాషన్తో చేస్తాను. ఏ సబ్కి ఏ స్పీకర్ కరెక్ట్గా కనెక్ట్ అవుతుంది, ఓకే, అండ్ ఏ స్క్రీన్కి ఏ ప్రొజెక్టర్ కరెక్ట్గా కనెక్ట్ అవుతుంది, ఇవన్నీ కూడా ఎన్నో టెస్ట్స్ చేసిన తర్వాత నేను ఒక సెటప్ అయితే చేస్తాను. సరే, అండ్ ఏవి రిసీవర్ కానీ చూసుకున్నట్లయితే డెనాన్ 3800 అయితే యూస్ చేయడం జరిగింది. అండ్ ఇది వచ్చేసి 9.4 రిసీవర్ ఇది. అండ్ 2 ఛానల్స్ ప్రియాంప్కి అయితే వెళ్తాయి. స్పీకర్ వైర్స్ కూడా చాలా ఇంపార్టెంట్, కానీ పెద్దగా దాని గురించి పట్టించుకోరు. కానీ స్పీకర్స్ కానీ మీకు బాగా పలకాలి అంటే మాత్రం OFC కేబుల్స్ అని ఉంటాయి మనకి. OFC కేబుల్స్ అంటే ఏంటి? ఆక్సిజన్ ఫ్రీ కేబుల్స్ అనమాట. ఓకే, అంటే ఆ కాపర్లో మీకు ఏదైతే కాపర్ వైర్ ఉంటుందో ఎక్కడో కూడా డిస్టోర్షన్స్ ఉండకుండా ఉండడం కోసం అసలు లోపల ఆక్సిజన్ అనేదే ఉండదన్నమాట. కంప్లీట్గా ఆక్సిజన్ ఫ్రీ అవి. ఓకే, సో దానివల్ల ఎటువంటి డిస్ట్రాక్షన్స్ రావడం రెండోది కీకి గిజ్ 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 సౌండ్స్ అప్పుడప్పుడు వస్తుంటాయి చూడండి. అవి దేనివల్ల వస్తాయంటే కోఎఫిషియంట్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. వాటి గురించి మనం చూసుకొని ఒక బెస్ట్ వైర్ని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ మేమైతే ఇక్కడ కంప్లీట్గా మోనో ప్రైస్తో అయితే వెళ్ళడం జరిగింది. అండ్ HDMI కూడా మీకు మోనో ప్రైసే వేయడం జరిగింది. అండ్ 2 HDMIs అయితే ఇవ్వడం జరిగింది. ఇన్ కేస్ ఎప్పుడైనా ఒక కేబుల్ ఫెయిల్ అయినా ఇంకో కేబుల్ సేఫ్ సైడ్ ఉంటుందని చెప్పేసి ఎక్కడైనా సరే మేము 2 కేబుల్స్ పక్కా వేస్తాం. కస్టమర్కి బడ్జెట్ ఉంటే 2 హై ప్రైస్ కేబుల్స్ వేస్తాం, లేదు బడ్జెట్ లేదు అనుకుంటే ఒకటి 13,000 కేబుల్, ఇంకోటి వచ్చేసి 6,000 కేబుల్, ఆ రకంగా మనం యూస్ చేస్తాం అనమాట. ఓకే, అండ్ ఒక 2 8K కేబుల్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఏవీ రిసీవర్ నుంచి యాపిల్ టీవీకి కానీ, జెపిటీకి కానీ, మీడియా ప్లేయర్ ఏదైనా ఇవ్వడం కోసం. ఓకే, అండ్ నెక్స్ట్ మనకి యూపీఎస్ వచ్చేసి మనకు అమెజాన్లోనే బుక్ చేసుకోవడం జరిగింది. అండ్ నెక్స్ట్ మనకి ప్రొజెక్టర్ కానీ చూసుకుంటే Epson 7100 అయితే తీసుకోవడం జరిగింది. అండ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రొజెక్టర్ అని చెప్తాను. మీరు కూడా మంచి ప్రొజెక్టర్ కోసం చూస్తే కనుక Epson 7100 ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ అని చెప్తాను. అండ్ దానికి తగ్గ స్క్రీన్ ఒకటి ఉండాలిగా, దానికి తగ్గట్టుగా ఎలైట్లో ది బెస్ట్ స్క్రీన్స్ దొరుకుతాయి మనకి. మిగతా లోకల్ మేడ్ ఏవైతే స్క్రీన్స్ ఉన్నాయో వాటికి అది సెట్ అవ్వదు. ఎందుకంటే నేను 9400 వేరే కస్టమర్ ఇంట్లో చూశాను. నేను 9400 చూసిన తర్వాత ఆ ప్రొజెక్టర్ దమ్మేంటి, ఆ స్క్రీన్లో వస్తుంది ఏంటి, నాకు ఏం అర్థం కాలే అసలు. కంప్లీట్గా అది అసలు ఒరిజినల్ ప్రోడక్టా డూప్లికేట్ ప్రోడక్టా చూసా. ఒరిజినల్ ప్రోడక్టే, మరి లోపల నుంచి ఏమైనా డూప్లికేట్ చేశారా ఏంటా అని చెప్పేసి నాకైతే అసలు అర్థం కాలే. అప్పుడు నేను కంప్లీట్గా రిలీజ్ అయ్యాను. ఫస్ట్ టైం నేను గమనించింది ఏంటి అంటే అదే ప్రొజెక్టర్ని తీసుకొచ్చి ఎలైట్ మీద వేస్తే సూపర్గా పనిచేసింది. ఓకే, సో స్క్రీన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అని ఆ రోజు నేను ప్రాక్టికల్గా తెలుసుకున్నాను నేను. అందుకని ఎప్పుడు కూడా నేను ఎలైట్ స్క్రీన్కే వెళ్ళమని చెప్తాను. అండ్ ఇక్కడ మనం ఎలైట్ స్క్రీన్ అయితే వేయడం జరిగింది, సినీ గ్రే వేయడం జరిగింది. 150 ఇంచెస్ స్క్రీన్ వచ్చింది. అండ్ సినీ గ్రే అంటే మీకు కలర్స్ అవి కొంచెం ఎక్స్ట్రాడినరీగా బూస్ట్ చేస్తుంది. నార్మల్ వైట్ స్క్రీన్ వచ్చేసి మీకు కొంచెం అంత ఎక్స్ట్రాడినరీ అవుట్పుట్ ఉండదు. ఎందుకు, జనరల్గా సార్కి మేము ఫస్ట్ కొటేషన్లు ఇచ్చింది వైట్ స్క్రీన్.
వైట్ స్క్రీన్లో ఈ ఎప్సన్ 7100కి సార్కి మీకు డెమోకి రమ్మన్నా. వేరే దగ్గర నెల్లూరులో ప్రాజెక్ట్ చేస్తే అక్కడికి వెళ్ళి చూడండి సార్, మీకు వైట్ స్క్రీన్ కావాలా గ్రే స్క్రీన్ కావాలా మీరు చెప్తే దాన్ని బట్టి వేస్తాను, ఎందుకంటే మీకు వీడియో క్వాలిటీ అద్భుతంగా ఉండాలని అంటున్నారు. కాబట్టి ప్రైస్ మీరు 35,000 ఎక్స్ట్రా పెట్టాల్సి వస్తుంది. అంటే వైట్ స్క్రీన్కి మేము ఇచ్చే కొటేషన్కి వైట్ స్క్రీన్కి గ్రే స్క్రీన్ 35,000 డిఫరెన్స్ ఉంది. ఈ 35,000 డిఫరెన్స్ పెడతాను ఓకే, కానీ ఆ డిఫరెన్స్ ఉంటుందా లేదా అని చెప్పి సార్ అడిగారు. అడిగితే నేను ఒకటే అన్నా, సార్ నా దగ్గర గ్రే స్క్రీన్ ఉంది, అది యూరోస్ ఉంది. ఓకే, నా దగ్గర ఉన్న ప్రాజెక్టర్ వచ్చేసి ఎప్సన్ 7100 ఉంది, అది నేను మీకు ప్లే చేసి చూపిస్తాను. ఫస్ట్ మీరు ఎలాగో అటే వెళ్ళారు కాబట్టి నెల్లూరులో మీరు అలా హోమ్ థియేటర్ చూసుకొని రండి సార్ అని చెప్తే వైట్ స్క్రీన్ మీద సేమ్ అదే ఎప్సన్ 7100 వేస్తే దిలీప్ ఇంకా వైట్ స్క్రీన్ అయితే వద్దు, డైరెక్ట్గా గ్రేకి వెళ్ళిపోదాం, ఎక్స్ట్రా అయితే ఎక్స్ట్రా అయిందని చెప్తే అప్పుడు మళ్ళీ ఇది ఆర్డర్ పెట్టి తెప్పించాం. యాక్చువల్గా ఇది రెడీ ఉండదు, ఆర్డర్ బేస్డ్ వస్తుంది అనమాట. ఆర్డర్ ఇచ్చిన తర్వాత 15 days తర్వాత అది మళ్ళీ మాకు వచ్చి వేసిన తర్వాత నేను కూడా షాక్. అసలు యూరో స్క్రీన్ నా దగ్గర ఉన్నది గ్రే 1.6 గెయిన్, ఇది మళ్ళీ 1.3 గెయిన్, కానీ అసలు కలర్స్ చాలా బాగున్నాయి. రెండోది మన ప్రొజెక్టర్లో కూడా అంత దమ్ము ఉండాలి, కాకపోతే నా బెన్క్యూలో వచ్చిన కలర్స్ అయితే దీంట్లో రావట్లేదు, ఎందుకంటే అది డిఎల్పి, ఇది 3 LCD టెక్నాలజీ కాబట్టి. కాకపోతే బ్రైట్నెస్ అద్భుతం అంటే అద్భుతం, అసలు అది వేస్తే కంప్లీట్గా టీవీ చూసినట్టుంది. నేనే ఫస్ట్ ఆఫ్ ఆల్ షాక్, ఏంటి ఇంత క్లారిటీ వచ్చిందని. ఎందుకంటే ఆల్మోస్ట్ మాకు ప్రొజెక్టర్ 1,70,000 ఎంఆర్పి ఉంటే ఇది ఆల్మోస్ట్ 1,50,000 ఎంతో ఎంఆర్పి. అంటే చూడండి, ప్రొజెక్టర్ ఎంత కాస్ట్, స్క్రీన్ అంతే కాస్ట్. మరి దానికి అవుట్పుట్కి తగ్గట్టు ఉందా లేదా అంటే ఉందని సారే ఒప్పుకున్నారు, కాబట్టి గ్రే స్క్రీన్ వేసాం. సో యాక్చువల్గా ఇక్కడ 135 inches స్క్రీన్ వేయాలి, ఎందుకంటే 19 feet విడ్త్లో బాగా దగ్గరైపోతుంది 150. కానీ సార్ అన్నారు నాకు మెడ నొప్పి వచ్చినా ఏం వచ్చినా పర్వాలా, నాకు అల్టిమేట్గా ఎక్స్పీరియన్స్ కావాలి. అందుకని చెప్పి సార్ ఏమన్నారు, బ్యాక్ సైడ్ బెడ్ వేసుకుందాం, పడుకొని చూడొచ్చు అన్న ఉద్దేశంతో బ్యాక్ సైడ్ మనం స్లీప్ కంపెనీ ఎలివేట్ 8, దీని యొక్క లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. బెస్ట్ 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 అండి బెడ్. ఈ రెక్లైనర్లో కూర్చొని చూసేదానికన్నా బెడ్ మీద కూర్చొని చూస్తే చాలా కంఫర్ట్గా ఉంది. ఎటువంటి బ్యాక్ పెయిన్స్ లేకుండా హ్యాపీగా రిలాక్స్డ్గా మూవీని ఎంతసేపైనా వాచ్ చేయొచ్చు. ఎందుకంటే నేను పర్సనల్గా ఫీల్ అయ్యాను, సారాలు కూడా ఓకే తెప్పించు అని అన్నారు, నేను నాకు తెప్పించుకున్నాను అండ్ సారాలకు కూడా తెప్పించాను. వేరే దగ్గర ఇంకో హోమ్ థియేటర్ అవుతుంది, అక్కడ 2 బెడ్లు ఇలాగే ప్లాన్ చేస్తున్నాం. అండ్ ఫైనల్గా ప్రాజెక్ట్ అయితే సక్సెస్ఫుల్గా అయితే కంప్లీట్ అయింది. అండ్ సార్ కూడా చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయ్యారు. అండ్ చాలామంది వచ్చారు, ఎమ్మెల్యేస్ కానీ ఎంపీస్ కానీ మినిస్టర్స్ కానీ వీళ్ళందరూ వచ్చారు. సారు హౌస్ వార్మింగ్ సెరమనీకి అయితే వచ్చారు. అండ్ చాలామంది బాగుందని అయితే కాంప్లిమెంట్స్ ఇచ్చారు. నాకు చాలా పర్సనల్గా చాలా హ్యాపీగా అనిపించింది, ఎందుకంటే నేను చాలా బాగా మనసు పెట్టి అయితే చేశాను. నాకు ఆ గుర్తింపు అయితే సార్ అయితే ఇచ్చారు, ప్రతి ఒక్కరికి ఇంట్రొడ్యూస్ చేశారు. అండ్ డెఫినెట్గా అక్కడి నుంచి ఇంకొక 2 leads అయితే వచ్చినాయి, అండ్ దానికి నేను చాలా హ్యాపీ. సో ఫ్రెండ్స్, డెమో అయితే చూడండి ఎలా ఉంది ఏంటి అనేది, మీరైతే డెమో అయితే చూడండి.